సార్ నిన్న రిలీజ్ అయిన 'మిస్టర్ బచ్చన్' మూవీతోని చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, హరీష్ శంకర్ కనిపిస్తే చంపేస్తారేమో ఫ్యాన్స్ అంటే రవితేజ ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక పక్క మనకు వినిపిస్తున్న వార్త. హ్మ్. ఇంకో పక్కనేమో 'హరిహర వీరమల్లు' ఆగిపోయింది కదా సార్. డిప్యూటీ సీఎం పవన్ హ్మ్. కళ్యాణ్ మూవీ. హ్మ్. సో ఆ మూవీకి డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకో వార్త. హ్మ్. అసలు ఈ 2 వార్తల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుంటూ ఆగిపోలేదు సినిమా. హ్మ్. అతను పొలిటికల్ బిజీ అదే. అయిపోయాడు కాబట్టి హ్మ్. అతను వెంటనే సినిమాలో యాక్ట్ చేస్తే ఇది చూసావా మనం ఓట్లేసాం మళ్ళీ సినిమాకి వెళ్ళిపోయాడు అతను బుద్ధి చూపించుకోలేదు. అతను వాళ్ళకుంటే డిఫికల్టీస్ ఉంటాయి. ఎందుకు ఆపేస్తాడు? ఈజ్ అ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ యాక్టర్ అతను. హ్మ్. ప్రజలకు ఎంత అన్యాయం జరగకూడదు అనుకున్నాడో అదేవిధంగా సినిమా ఫీల్డ్లో వాళ్ళు కూడా అన్యాయం జరగకూడదని అనుకునేటట్టుగా ఆ సినిమా ఆగదు, ఎప్పటికైనా రిలీజ్ అవ్వద్దు. నెక్స్ట్ మీరు ముందన్న వాళ్ళ ఫ్యాన్స్ రవితేజ ఫ్యాన్స్ ఇతను చంపేస్తారని కూడా సినిమా చాలా దరిద్రంగా తీసాడు. కనెక్షన్స్ లేవు, ఏం లేవలేదని విన్నాను. నేను సాధారణంగా రివ్యూ చెప్పను. హ్మ్. రివ్యూ చెప్పి సినిమాకి దెబ్బ రాకూడదు, 3 రోజుల వరకు చెప్పకూడదు నేను అంటున్నాను. హ్మ్. కేసు కూడా వేయండి రివ్యూలు చెప్పేవాళ్ళ మీద, సినిమాని కిల్ చేయొద్దు అన్నాను. కాబట్టి దీనికి ముందు అతను వార్తల్లో ఉండడం గురించి కొంచెం జర్నలిస్టులతో గొడవ పడడం ఆ టైపులో ఇలా ఒక 6 నెలల నుంచి జరుగుతుంది. ఫస్ట్ అవును. చోటాకి నాటితో గొడవ పడడం, అతను కొంచెం ఓవర్ చేస్తున్నట్టుగా. అసలు ఓవర్ చేస్తాడో నేను ఎప్పుడో ఒకసారి అన్నాను, కానీ అది ఉద్దేశపూర్వకంగా కాదు. హ్మ్. చిరంజీవి దగ్గర ఓవర్ యాక్ట్ చేస్తుంటే అప్పుడు అన్నాను తప్పితే నాకే ఉద్దేశం ఉంటుంది. ఈజ్ మచ్ 20 years జూనియర్ టు మీ. హ్మ్. బికాజ్ వీళ్ళందరూ ఈర్ష్యతోటి వాళ్ళు చేస్తున్న పనులు. అక్కడ ఎవడ పనికి మాలిన జర్నలిస్టులు 2 ఉంటారు, వాళ్ళతో వివాదం పెట్టుకోవడం ఉంది. అలా ఉండటం వల్ల బజ్ వస్తుంది. హ్మ్. సోషల్ మీడియాలో గొడవ పడతాన్న సంగతి భోంచేసేవాడు ఎవరికైనా తెలీదా? ఎందుకు చేస్తారు? అప్పుడు కానీ మా హార్డ్కోరు సాత్వికంగా వీళ్ళు 2-3 క్వశ్చన్లు అడిగేసి సాత్వికంగా నువ్వు కూడా చెప్పేసి సాఫ్ట్గాను చెప్పేస్తే ఎవరు మా హార్డ్కోరు. నోబడి విల్ టాక్ అబౌట్ యూ. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బి టాక్డ్ ఆర్ యూ వాంటెడ్ టు బి డిస్కస్డ్ ఇన్ సోషల్ మీడియా యూ హ్యావ్ టు మేక్ లిటిల్ బజ్. ఫర్ కానీ ఎగెనిస్ట్ కానీ చేయాలి, మంచి కానీ చెడు అయినా చేయాలి. గాంధీ గురించి మాట్లాడుకుంటాం, గాడ్సే గురించి మాట్లాడుకుంటాం. సో ఆ పద్ధతిలో సోషల్ మీడియా ఉంది కాబట్టి అతను ఆ సినిమాని మిస్టర్ బచ్చన్ అని టైటిలే దరిద్రంగా ఉంది. ఎవడో పేరు మీద సినిమా అవి చూడరు మనోళ్ళు. సినిమా బ్యాక్గ్రౌండ్లో పేర్లు కానీ సినిమా బ్యాక్గ్రౌండ్లో చూడరని ఎప్పుడో నిర్ణయం అయింది. అలాగ ఆడిన సినిమాలో శివరంజన్ ఒకటే. జయసుధ పల్లెటూరు నుంచి పట్టుకొచ్చి ఇప్పుడు ఒకరు క్యారెక్టర్ యాక్ట్ చేస్తాడు మోహన్ బాబు. పెద్ద స్టార్ అవుద్ది. ఆ సినిమా బాగా ఆడింది. కొత్త వాళ్ళు ఒక జయసుధ తప్ప అందరూ కొత్త వాళ్ళే. దాసనారాయణ దగ్గర ఆ అమ్మాయి గురించి ఆడింది. మంచి సినిమా, మంచి కథాంశం అది. అది ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఎవరికి కావాలి? మిస్టర్ బచ్చన్ కౌన్ బనేగా గారు బదులు చూస్తారు. ఎప్పుడైనా చేస్తే గెస్ట్ క్యారెక్టర్లు కీల్కి గడ్డలు పెట్టి చూస్తారు. కానీ మిస్టర్ బచ్చన్ అని పెడితే ఎవడు చూస్తాడు అన్నాను. ఎవరికి కావాలి? ఓన్లీ టైటిల్ రాంగ్. తర్వాత టీ సిరీస్ వాళ్ళు పార్ట్నర్స్ అనుకోండి ఈ సినిమాకి, అందులో హిందీ పాటలన్నీ వాడేశారు. నేను చూడలేదు సోమా. నేను చాలా చెప్పను, రివ్యూ చెప్పను. చెప్పిన వాళ్ళ యొక్క ఇది చూసి అసలు అలా చెప్పకూడదు, 3 రోజుల వరకు చెప్పకూడదు అన్నాను. ఈలోగా మరి బొంబాటు చేస్తుంటారు యూఎస్ నుంచి ఇద్దరు. ఒకటిదో పొద్దున్న ఎవడో వాడు పెట్టిన విధం బాగుందని చెప్పిన ఈ వాజ్ థ్యాంకింగ్ మీ. వాడు పెట్టిన విధం వేరే మీమ్స్ అనమాట. అది వాడు పెట్టే రివ్యూ ముందు ఆ మీమ్స్ పెట్టాడు. ఆ షిండే అన్న యాక్టర్ ఇద్దరు కూర్చుంటే వాడు వెనకాల నుంచి రాడ్లు పొడుస్తూ ఉంటారు అనమాట. ఈ పక్క నుంచి రాడ్ వచ్చి మిస్టర్ బచ్చన్, ఈ పక్క నుంచి వచ్చిన రాడ్ వచ్చి ఇంకో సినిమా రిలీజ్ అయింది కదా ఇప్పుడు. ఈ 2 ఈడేమో నార్త్ ఇండియన్ రాడ్ అంటాడు, ఈడొచ్చి మలయాళీ రాడ్ అనమాట. అదే వాటి ఏ సినిమాలో కరెక్ట్గా దొరికింది వీళ్ళకి. అది నాకు చాలా బాగా మొత్తం చూడలేదు నేను. ఇది బాగా ఇచ్చేసారు అన్నాను. ఇమీడియట్గా బాబు ఆయన ఎవరో అతను ఛానల్ సంబంధించింది ఈ థ్యాంక్ మీ సెపరేట్లీ అనమాట. బట్ ఎనీవే అది మనం చూసి ఆనందించడం వరకు ఉంటాం తప్పితే ఆ సినిమా పోవాలని కానీ ఎస్పెషల్లీ ఐ విల్ నాట్ డూ దట్. ప్రతి సినిమా వెనకాల కూడా చాలా శ్రమ, చాలా క్యాపిటల్లో చాలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్లు చాలా ఉంటుంది. చేత కాదు ఒకటి నాకు టైటిల్ నచ్చలేదు, తర్వాత మిస్టర్ బచ్చన్ అనేది నచ్చలేదు. చాలా చండాలంగా ఉన్నారు సినిమా. ఆ యూఎస్ నుంచి వచ్చినట్టయితే అది ఎలా చెప్పాలా అన్నట్టుగా ఇద్దరు చెప్పారు. ఒకటి కారులో కూర్చొని చెప్తాడు, ఇంకోటి థియేటర్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని చెప్తాడు అనమాట. వాళ్ళిద్దరు అనమాట. సో వాళ్ళు కూడా చెప్పకూడదని అంటాను నేను. ఒక 3 రోజులు గ్యాప్ ఉంటారా బాబు, తర్వాత చెప్తుగానే అంటాను అనమాట. ముందుగానే చెప్పేస్తే సినిమా వాళ్ళు రివ్యూ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది నెగిటివ్ గాళ్ళు ఉంటారు అనమాట. వాడి కింద ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ గాళ్ళే. ఆ యూఎస్ నుంచి చెప్పేవాడు అందరూ వీడిని పొగుడుతూ ఉంటారు అనమాట. ఆ నెగిటివ్ గాళ్ళు ప్రపంచంలో అనిచోటు ఉంటారు. నెగిటివిటీ ఎందుకు ఉంటుంది? దే ఫెయిల్డ్, దేర్ ఆల్ ఏ బిగ్ ఫెయిల్యూర్స్ అంటాను. మనకు పెట్టినా కూడా నెగిటివ్ గాళ్ళు ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు తప్పించగలేము, వాళ్ళ జీవితం అంతే. ఇలా అంటం వల్ల సినిమా ఇది చూసి దెబ్బతింటుందని వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఆ రేంజ్ కూడా రారు వాళ్ళు.
అడుగు తిని గ్యాంగ్ యాక్చువల్గా వాళ్ళంతా. వాళ్ళు ఎందుకంటానంటే దే ఆర్ ఆల్ నెగిటివ్ పెసిమిస్టిక్ ఫూల్స్ అంటారు, ఆప్టమిస్టిక్ కాదు వాళ్ళు. సో ఆ విధంగా నిజంగా కూడా బాగోలేదు అన్నట్టుగా తర్వాత ఇప్పుడు ప్రూవ్ అయింది. ఒక రివ్యూ కాదు ఇంకో రివ్యూ అని చెప్పాలి కదా, ఇంకో 2 రోజుల తర్వాత ఎలా ఉంటుందో చెప్తామని చెప్పేసి. ఇది ఎప్పటికంటే రాడ్ అనేది కనిపెట్టారు మనవాళ్ళు. మలయాళంలో ఇది లేదు, అది రాడ్ ఇది రాడ్ అని అనరు. ఓకే, సో నేను ఒక సినిమా చూసాను మలయాళం, ప్యారడైజ్ అని. అదంతా కలిసి ఒక అబ్బాయి రెమ్యునరేషన్ కాకుండా ఒక 50 లక్షలు అయి ఉంటుంది అంతే. ₹1 కోటి సినిమా అయ్యి ఉంటుంది రెమ్యునరేషన్ కాకుండా. ఒక అబ్బాయి అంతే. శ్రీలంకను ప్యారడైజ్గా చూపించాడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దిస్ డౌన్ఫాల్ ఆఫ్ ద ఎకానమీ, ఇన్ఫ్లేషన్లో. అది సినిమా అంతా వాళ్ళకి గొప్ప పెట్టి శ్రీలంకలా ఉంటుంది కేరళ. 75% కేరళ తీశారు, ఒక 10% అక్కడ తీశారు, కానీ 90% అక్కడ తీసినట్టు ఉంటుంది సినిమా. చిన్న సినిమా అది కూడా చూశారు, బాగానే చూశారు యాక్చువల్గా. ఎందుకంటే మనోళ్ళు కూడా పెద్ద స్టార్స్ కూడా మంచి సబ్జెక్టులు యాక్సెప్ట్ చేసి కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేస్తే బాగా ఆడతారని నేను 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. సితారా, జ్యోతి చిత్ర స్టార్ట్ అవ్వని క్రితం నుంచి చెప్తున్నాను. 2 కూడా అందరూ చెప్పేవాడిని ఒక మంచి సబ్జెక్ట్ మా రేంజ్కి. ఏంటి మీ రేంజ్? రామన్న అతని సినిమా కూడా అదేనా ఇష్మా, దాని గురించి కూడా బీకేసారి పట్టుకుని పూరి జగన్. అయినా కూడా పూరి జగన్ మీద ఉన్న ప్రేమతోటి నువ్వు అలా తీయట్లేదు ఇలా తీయట్లేదు దెబ్బ అయిపోయావు అని చెప్పి అన్నారు తప్పితే ఇతను తిట్టినందుగా తిట్టలేదు. ఇతను అయితే మరి ఘోరంగా కొడితే కనిపిస్తే కొడతా ఉన్నారు. అబ్బాయి ఎవరు? హరిశంకర్. అది ఆ విధంగా తమ్లైన్స్ కూడా పెడుతున్నారు. మరి నిజంగా అన్నారో తెలియదు కానీ ఫర్ దీస్ పీపుల్ టు చెప్పు కానీ. బట్ సినిమా అంత ఘోరంగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు జనరల్గా. ప్లస్ దానికి ముందు ప్రెస్లో అతను కొన్ని వాళ్ళ వాగ్వివాదం జరిగింది కదా ఆ ప్రమోషన్ టైంలో. సో అది కూడా జాయిన్ చేసుకుని మాట్లాడతారు జనరల్గా. సోషల్ మీడియా మరి అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, తీసిన సినిమా సినిమా అన్ని హిందీ పాటలు అట. యాక్చువల్లీ హిందీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికప్పుడే ఈ సరదాగా ఎక్కడన్నా సందర్భం పెట్టి పెడదామా అనిపిస్తుంది. ఆ మిస్టేక్ చేయకూడదు. నీకు ఇష్టం నాకు ఇష్టం అంతే. ఓకే, బట్ ప్రజలకు ఇష్టం ఉండదు. ప్రజలకు ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అసలు ఆ హిందుస్థానీయే ఇష్టం ఉండదు మనకి. మన ఇళయరాజా మన గొడవే తప్పితే కీరవాణి తప్పితే అవి ఎంత బాగున్నా కూడా మన కింద ఫీల్ అవ్వరు. మన సినిమా గోయర్స్ గురించి చెప్తున్నాను. ఇటువంటి విషయాలు చాలా తెలుసుకోవాలంటే జాయిన్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్. అండ్ ఆల్సో ఫ్రీ వెబినార్లు కూడా తక్కువ రేట్లో పెట్టదలుచుకున్నాం. సో నా నెంబర్ ఆల్రెడీ చెప్పాను, 9849255171. దాన్ని వాట్సాప్ చేయండి, డోంట్ కాల్. నేను నేర్పిస్తాను అనమాట. సో ఇది అంతా బాగానే ఉంటుంది. చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. మరి అటువంటి వాడు ఇటువంటి ఎందుకు చేశాడంటే అలా కవర్ అయిపోతుంది. ఇప్పుడు టీ సిరీస్లో ఉన్న వాళ్ళు తీశారు కాబట్టి రైట్స్ కొనుక్కోకలేదు. ఆ పాటలు పెట్టినాం మనం అయితే కొనుక్కోవాలి. ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ గొడవ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ ఒప్పుకోదు. అంచేత అవన్నీ వాళ్ళు చాలా పెద్ద గుల్షన్ కుమార్ తమ్ముడిదే కాబట్టి అన్నీ వాళ్ళయ్యే కాబట్టి వాళ్ళు పెట్టుంటారు. మనకు చాలా బాగుండే నచ్చేవాళ్ళు ఎవరు 5%. మిగతా వాళ్ళు మన సినిమా మన గొడవ. ఆ విధంగా చూస్తే టైటిల్ కానీ బ్యాడ్. అది వచ్చిన పేరు పెట్టబెట్టి మిస్టర్ ఎన్టీఆర్ అన్నాం అనుకో సినిమా ఆడద్దు. ఈజ్ అవర్ ప్రాపర్టీ. మీకు అర్థమైంది. ఇప్పుడు అఫ్కోర్స్ నవ్ హి హస్ బికమ్ నేషనల్ ప్రాపర్టీ. పెద్ద ఎన్టీఆర్ గురించి చెప్తున్నాను నేను. సో ఆ విధంగా చూస్తాం. వచ్చిన వాడికి కావాలి అంటే మనం దూరం ఉంటే పాన్ ఇండియా కాబట్టి అన్నిట్లో పెడుతున్నాం తీసుకొచ్చి ఒక 10 కోట్లు ఇచ్చి. మరి ఇప్పుడు హరిహరన్ వీరమల్లు గురించి ఏమంటారు? హరిహరన్ వీరమల్లు కూడా ఇందులో క్వశ్చన్లో చేసావు కాబట్టి అతను యాక్చువల్గా నా సినిమాకి ఫస్టే చెప్పాను కాబట్టి సినిమాకి దెబ్బ వచ్చే పనులు చేయడు. అలాగని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయిన మన్నాడు రాడే స్టార్ట్ కెమెరా అన్నాడు ఏకెత్తారు పట్టుకుని. నేను రే మనం అనుకున్నావా ఇదే ఇలా చేస్తారు. చిరంజీవి అలా చేసాడే మనోడే అంతే అంటారు కాబట్టి కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు డేట్ లేకుండా ఎందుకుంటాడు. అతని రెమ్యూనరేషన్తో పాటు సినిమా యూనిట్కి మిగతా ఆర్టిస్టులకి బోర్డు ఖర్చు పెట్టేసి ఉంటారు. వాళ్ళందరికీ ఎందుకు చేస్తారు? లేకపోతే అతను కాంపెన్సేషన్ ఇవ్వాలి కావాలండి, పబ్లిక్కి ఇవ్వాలి. నీకు ఒక 50 కోట్లు అయింది, ఇదిగో 50 కోట్లు ఇచ్చేస్తాను అనాలి తప్పితే. లేకపోతే ఫైనాన్స్లు ఊరుకోరు, ప్రొడ్యూసర్ మసి అయిపోతాడు. అలా చేయడాస్తున్నాం. అతను ఇంత వాళ్ళు ఎవరు చేయరు. చిరంజీవి వాళ్ళు ఎవరు కూడా చేయరు. డబ్బులు లేకపోతే సినిమా అయిన తర్వాత బిజినెస్ అయిన తర్వాత ఇమ్మంటారు తప్పితే ఈలోగా అలా చేసేవాళ్ళు ఎవరు లేరు మన స్టార్స్లో. అలా చిన్న రేంజ్ ఆర్టిస్టులు అడుగుతారు నాకు డబ్బు ఎప్పుడు ఫూత్కి ఇచ్చే అంటారనమాట. సో హరిహర వీరమల్లుకి ఇవ్వటం అనేది అన్ఫార్చునేట్గా రాంగ్ టైంలో ఇచ్చాడు.
ఈ మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయినా కూడా ఒక సినిమా ఫ్లాప్ అయితే దినదినగంట 100 ఏళ్ళ ఆయుష్ మన డైరెక్టర్కి. ఈ సినిమా దొబ్బింది, ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీద పడుతుంది. అది డేట్లు ఇచ్చినా ఖర్చు పెట్టాలి, ఫైనాన్స్ ఇచ్చేవాడు సమస్య ఇస్తాడు, అయినా ఇస్తారు. బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్కి ఫ్లాప్ సినిమా కూడా బాగా ఆడదు కాబట్టి అవి ఇస్తారు, ఇవ్వాలని కోరుకుంటాం. ప్లస్ ఆల్సో మంచి జరగాలి. అది ఈ డైరెక్టర్ అక్కడ మైనస్. ఇప్పుడు శంకర్ సినిమా ఫ్లాప్ అయిపోయింది అక్కడ, ఇండియన్ 2. మరి చిరంజీవి కొడుకు దెబ్బ వచ్చిందా? వచ్చిందా ఏంటి? లోపలికి వెళ్ళి దూరితే తెలుస్తుంది. సో దట్ ఎఫెక్ట్ విల్ బి దేర్ బికాస్ నెక్స్ట్ సినిమా మీద పడుతుంది. అది ఫైనాన్స్ ఇవ్వడంలో పడుతుంది, బిజినెస్ అడ్వాన్స్ ఇచ్చేయడం పడుతుంది, 4 రకాలుగా సినిమా రిలీజ్ చేస్తారు.